హలో అండి అందరికీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అంశం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఆ అంశం ఏంటి అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో ఉండి ఎలాంటి విచారణ చేయకుండా ఎంతోమంది భక్తులకు సంబంధించిన శ్రీవారి లడ్డూలో నెయ్యి కలిసింది అని చెప్పేసి ఆయన పెద్ద ఆరోపణ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన కాబట్టి పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఆయన ఆ అంశాన్ని బయట పెడితే మంచిగా ఉండేది. కాకపోతే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అలాంటిదేమీ లేకుండా ఏదైతే రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూలో నెయ్యి కలిసిందంటాం అనేది అప్పట్లో ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు అనమాట. అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతనవాదిగా ఆయన పాప పరిహార దీక్ష ఇవన్నీ చూసినాం. అంటే నెయ్యిలో లడ్డు కలగపోయినా కానీ సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళు అప్పట్లో ఈ అంశాన్ని పెద్ద స్థాయిలో సంచలనంగా మార్చారనమాట. అయితే అలాంటి సందర్భంలో ఆ రీసెంట్గా జరుగుతున్న పరిణామాల మీద అప్పట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో సరే, కానీ ఇప్పుడు రియల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి అనమాట. ఆ సంఘటనలో రీసెంట్గా ఒక సంఘటన ఏంటి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి, మనందరికీ తెలుసు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉంటాడు. ఆయన ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. అయితే అక్కడ ఇచ్చే లడ్డూలో రీసెంట్గా ఒక బొద్దింక బయటపడ్డది అనమాట. ఇది రియల్ అనమాట. ఇక్కడ శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక కళేబరం. నెల్లూరు జిల్లా కావలికి చెందిన శరత్ చంద్ర తన మిత్రులతో కలిసి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం లడ్డూ ప్రసాదాలు కొనుగోలు చేసి అక్కడే లడ్డూ ప్రసాదం తింటుంటే ఇంకో ఇక్కడ చూసారు కదా లడ్డూలో బొద్దింక వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం క్లియర్గా కనపడుతుంది లడ్డు వచ్చిందని చెప్పేసి. ఎవరైనా కానీ ఏమంటారు, భక్తులు స్వామివారి దగ్గరికి వెళ్ళి ఏ భక్తులు కూడా అబద్ధం ఆడరు. నిజంగా అక్కడ బొద్దింక వస్తేనే ఆయన చెప్తాడు. అయితే మరి ఇంత జరిగిన అంటే దేశంలో అదే మన రాష్ట్రంలో తిరుమల తర్వాత అత్యంత ఎక్కువ దర్శించుకునే దేవస్థానం శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం. ఆ దేవస్థానం ఒక జ్యోతిర్లింగం కూడా. అయితే మరి ఇలాంటి సందర్భంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఏదైతే తిరుమల లడ్డూలో నెయ్యిలో కల్తీ జరగకపోయినా కానీ కలిసింది అని చెప్పేసి అప్పుడు అన్నారు. మరి ఇంత పెద్ద ఇష్యూ జరిగినా మరి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉంది. అంటే ఒక బొద్దింక రావడం అంటే మామూలు ఇష్యూ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ నెయ్యి కలవపోయినా కానీ కలిసిందన్నారు. మరి ఇక్కడ డైరెక్ట్గా బొద్దింక వచ్చినా కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.